న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగం ఉన్న భవనం 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. మంటలు అంటుకున్న 5వ అంతస్తులో రోగులు భయాందోళనకు లోనయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 5వ ఫ్లోర్ ఆడిటోరియంలో షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన పక్క గదిలో భారీగా టపాసులున్నాయి. ఆసుపత్రిలో టపాసులు నిల్వ చేయడంపై అధికారులు నివ్వెరపోయారు. మంటలు పక్క గదికి వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. టపాసులకు మంటలు అంటుకుంటే ప్రమాద తీవ్రత పెరిగి ఉండేదని సిబ్బంది చెప్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలోకి టపాసులు ఎవరు తెచ్చారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాం. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగం ఉన్న భవనం 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. మంటలు అంటుకున్న 5వ అంతస్తులో రోగులు భయాందోళనకు లోనయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 5వ ఫ్లోర్ ఆడిటోరియంలో షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన పక్క గదిలో భారీగా టపాసులున్నాయి. ఆసుపత్రిలో టపాసులు నిల్వ చేయడంపై అధికారులు నివ్వెరపోయారు. మంటలు పక్క గదికి వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. టపాసులకు మంటలు అంటుకుంటే ప్రమాద తీవ్రత పెరిగి ఉండేదని సిబ్బంది చెప్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలోకి టపాసులు ఎవరు తెచ్చారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తాము. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప.